హైవేస్ ఈరోజు బాలానగర్ ఎక్సైజ్ సిఐ వేణు అని సస్పెండ్ చేశారు. కుకటపల్లిలో కల్తీ కళ్ళు దాకి నాకున్న సమాచారం ఇప్పటివరకు 6 చనిపోయారు. 44 మంది అస్వస్థ ఆసుపత్రిలో ఉన్నారు. అంటే బాధితుల సంఖ్య 46 పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కళ్ళు దుకాణాలు మొత్తం క్లోజ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంటి చేశాడు తెలుసా? కళ్ళు మందు మా సంస్కృతిలో భాగం అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? కళ్ళు దుకాణాలు ఓపెన్ చేశారు. ఆయన తెలియదా? హైదరాబాద్లో ఉన్న కళ్ళు దుకాణాల్లో కల్తీ కళ్ళే అంటే ఏంటి? మొత్తం కెమికల్ కళ్ళు. అది ఒరిజినల్గా చెట్లు తీసి కళ్ళు కాదు. అది ఆయనకి తెలుసు. ఆయనకేమండి ఫామ్ హౌస్లో ఉంటాడు, చక్కగా స్కాచ్ విస్కీ వేసుకుంటాడు. ఇక్కడ వీళ్ళ సంగతి కల్తీ కళ్ళు ఇటువంటి తాగి ఇబ్బంది పడుతున్నారు. సరే చీప్ లెక్కరు లేదన్నప్పుడు నాణ్యమైన మధ్య తక్కువ రేటు తెద్దాం. 9 ml బాటిల్. అసలు ఎవరన్నా కొత్త రాష్ట్రం అన్నప్పుడు అసలు ఆలోచిస్తారట? ఆయన ఆలోచించాడు. ఆయనట తెలంగాణ అంటే మందు తాగుతారు, తెలంగాణ అంటే మందు తాగి మనం ఏ చెప్తా వినాలి. నిజంగా చెప్తున్నా, తెలంగాణ సాధించిన కారణమైన వాడు కేసీఆర్, నో డౌట్. కేసీఆర్తో పాటు మొత్తం నిరుద్యోగులు ఉద్యోగులు అంతా కలగలిపి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ సాధించుకున్నారు. బట్ సాధించిన తర్వాత తెలిసి తెలియకుండా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాడు కేసీఆర్. వాటిలో ఈ కల్తీ కళ్ళు బాధితులు పెరగడం కారణం కూడా ఆయన. మరలా చెప్తా, తెలంగాణకి వరం కేసీఆర్, శాపం కేసీఆర్. ఏపీకి వరం చంద్రబాబు, శాపం జగన్. నేను అన్నది అవునా కాదో మీ గుడ్ల మీద చేసుకోండి. ఎంతో బాధతో వీడియో ఇస్తున్నా. నేను క్రాస్ చెక్ చేసి ఈవెన్ నా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ వెనకాల కూడా పెడుతున్నా చూడండి. కేసీఆర్ ఎస్, తెలంగాణ ఆయన కనుక లేకపోతే వచ్చేదే కాదు. ఆయన ఉన్నాడు, వచ్చింది, సాధించాడు. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడే విధంగా ప్రవర్తించాల్సింది, అడుగులు వేయాల్సింది పోయి డబ్బున్నోడులాగా పేదోడులాగా ఉండేటట్టు మళ్ళీ అలవాట్లకి బానిసైన వాళ్ళని ఇంకా మరింత మత్తులోకి నెట్టేశాడు. ఇప్పుడు కల్తీ కళ్ళు బాధితులు ఆ రకం పెరిగారు అంటే, గతంలో ఈ కల్తీ కళ్ళు బాధితులు కొన్ని చోట్ల వచ్చి రైడ్స్ చేసి షాపులు మూసేస్తే పిచ్చి పెట్టేసి ఆసుపత్రిలో అడ్మిట్ అయిపోయారు. అండ్ మొన్న మధ్య ఎవరో గల్ఫ్కి వెళ్ళాడు ఒక అతను. ఏడుంటే కల్తీ కళ్ళు తాగుతున్నాడని గల్ఫ్ వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు కల్తీ కళ్ళు అలవాటు ఒక మనిషిని మానిపిద్దామని గల్ఫ్ పంపించారు. అక్కడ అది దొరక్క ఇదే అయిపోయి చనిపోయాడు. అంటే ఇప్పుడు నేనేమంటాను, వ్యసనం అన్నది అది కూడా కెమికల్ రిలేటెడ్ ఉన్నది మనిషిని తన కంట్రోల్లోకి తీసేసుకునేది. అది దొరకకపోతే చచ్చిపోతాడు. ఈవెన్ తెలంగాణలో ఆసుపత్రిలో చాలామంది అప్పుడు అడ్మిట్ అయినప్పుడు కూడా వాళ్ళకి రికవర్ అవ్వాలంటే మరలి కల్తీ కళ్ళు తాగితే తప్ప రికవర్ కాలేదు వాళ్ళు. అవునన్నా కదని ఇదే నిజం. అప్పుడు బయటికి రాలేదు న్యూస్. అది అదే వాళ్ళకి నెమ్మది కౌన్సిలింగ్ ఇచ్చి ఇంట్లో చెప్పుకొని అడ్జస్ట్ చేసి మొత్తం కలవడం మానిపించుకున్నారు. ఎగైన్ మరలా ఈ కల్తీ కళ్ళు దుకాణాలు ఉండేసరికి మొదలు దీనివల్ల ఎన్ని చోట్ల ఎంతమంది చంచిపోతున్నారో అండ్ ఎన్ని చోట్ల ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలియదా? ఆయనకే ఫామ్ హౌస్లో ఉన్నాడు బిందాస్గా. మీరు అనొచ్చు, ఏం మాట్లాడుతున్నారు మీరు, సీమరు రేవంత్ రెడ్డి స్వామి. బట్ అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? ఇదిగో ఇప్పుడు చేస్తాడు. ఇంకొంచెం చేస్తే హైడ్రాన్ తీసుకొచ్చేసి ఎలాగైతే నీళ్లు పారకుండా ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్ జోన్లు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్ చేస్తున్నారో అలా ఇప్పుడు క్లియర్ చేయాలి. ఏవి కల్తీ కళ్ళు దుకాణం ముందు వాటిని ఏరేయాలి. నిజమైనటువంటి తెలంగాణలో నిజమైనటువంటి పాలకుడు ఉంటే, నిజమైన ప్రజలకు మేల్చాలని అనుకుంటే చేయాల్సింది ముందు ఈ కల్తీ కళ్ళు కాదు, మామూలుగా మొత్తం అవతల పడేయండి. ఊరిలో చెట్టు దగ్గర తాగే వాళ్ళు ఉంటారు, చెట్టు దగ్గర తీసి అక్కడ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇది అందరికి తెలిసింది, అందరు చూసేది. దీనికి దుకాణాలు తీసుకొచ్చి అసలు హైదరాబాద్ ఏంటి, ఎక్కడి నుంచి కళ్ళు వచ్చింది? అసలు ఊరల్లో చెట్టు దగ్గర తీసిన కళ్ళు అక్కడే అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి యాడ్నికి సిటీకి వచ్చింది. అండ్ సీసాల సదలు వచ్చి యాడ్ నుంచి అమ్ముతారు. మొత్తం మందే కల్తీ కళ్ళు, కెమికల్స్ అండి. ఇన్నాళ్ళు తెలిసి కూడా అన్యాయంగా తెలంగాణ అమాయకులను చంపేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి మరి వేడుకుంటాను సార్, ఏం పర్లేదు సార్, హైడ్రా విషయంలో మిమ్మల్ని చాలామంది తిట్టుకున్నారు, నేను కూడా తిట్టుకున్నాను, కానీ జరగాల్సిన మంచిది జరుగుతుంది. బట్ ఇప్పటికే హైడ్రా విషయంలో చాలామంది పాపం అమాయకులు బలైపోయారు. వాళ్ళకి న్యాయం చేయండి. ఇప్పటికీ న్యాయం చేయకుండా మీరు ఉన్నారు, బట్ వాళ్ళకి న్యాయం చేయండి ముందు. అలాగే కల్తీ కళ్ళు అన్నప్పుడు అసలు కళ్ళు దుకాణం ముందు ఎత్తిపడండి. అసలు సిటీలో ఏం అవసరం? కళ్ళు దుకాణాలు ఏడన్నా ఏ చెట్లు, ఏడన్నా తాడి చెట్లు అండ్ న్యాయించుతుంది కళ్ళు. అసలు ఈ రకం సిటీలోకి మొత్తం ఫేక్ సార్, మొత్తం కల్తీ కళ్ళు సార్. అది ముందు కళ్ళు దుకాణాలు లేపు అవతల పడేయండి. డిఎడిక్షన్ సెంటర్లు పెంచండి. ఎవరైనా కానీ ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి
ట్రీట్మెంట్ ఇప్పించండి. మరలా చెప్తున్నా, చేజేతులారా తెలంగాణలో పాలకులు చేసే పాపాలకి, లంచాలు తీసుకున్న అధికారుల దెబ్బకి అన్యాయంగా బలైపోతుంది ఎవరంటే సామాన్య ప్రజానికం. మళ్ళీ సామాన్య ప్రజానికం బలవుతున్నారు. ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ ఫలాలు అందనటువంటి వాళ్ళు కోకొల్లు, అందులో అన్ని రాష్ట్రాలు ఉన్నారు. తెలంగాణలో అటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ వేరే రాష్ట్రాల వాళ్ళు అంటే చాలా గొప్ప వాళ్ళు అనేటువంటి భ్రమలు తప్ప ఇప్పుడు చాలామంది అమాయకులు ఉన్నారు తెలంగాణలో. నార్త్ ఇండియా వాళ్ళు అంటే చాలా ఇదిగా చూస్తాం. ఆంధ్రలో డబ్బునంటే వాళ్ళని గొప్పగా చూస్తాం. తెలంగాణలో దొరలన్నా వాళ్ళకి డబ్బునంట దొర దొర అంటూ సార్ అంటూ. మరలా చెప్తాం కదా, ఎస్ నేను ఆంధ్రవాడినే, కానీ తెలంగాణ అమాయక ప్రజానికం ఎవరు ఉన్నారో వారి మేలు కోసం నా వీడియో. నేను ఇప్పటికి చూస్తూ ఉంటా పాపం ఎంతమంది ఎంత అమాయకం ఉంటారు. కల్లా కాపడం లేకుండా బిడ్డ అని పిలవటం కావచ్చు, అందరిని తన అనుకుని ఉంటూ ఉంటారండి పాపం. వారిని కూడా ఎన్నికల కోసం వాడతారు, వారిని కూడా ఇటువంటి వాటి దగ్గర అన్యాయంగా బలి చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు నిజమైన తెలంగాణ ముద్దు బిడ్డని మిమ్మల్ని జనాలు అనుకోవాలంటే ముందు ఈ కళ్ళు దుకాణం లేపి అవతల పెట్టి సిటీలోగా ఉండొద్దు.